ప్రకాష్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతిపాదన మీద ఏమంటారు? నాకు పంచాయతీలు కావాలి, నీళ్లు కావాలంటే నీళ్లే కావాలంటాను. పక్క రాష్ట్రంతో అవసరం ఉంది, పోర్ట్ కనెక్టివిటీ కావాలి, చర్చలకు రెడీ అని చెప్తున్నారు. ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరండి? నరారు వేణుగోపాల్ రెడ్డి గారు. వేణు గొంతులో కొంత చేసి వచ్చినట్టుంది, గుర్తుపట్టలేదు. నమస్తే వేణు గారు, ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే. ప్రకాశం పెద్ద నమస్తేనే. నా గొంతు వినొచ్చిందా? వినొస్తుందా? గొంతు గుర్తుపట్టలేకపోయినా, సారీ. అయితే వినొస్తా, సౌండ్ క్లారిటీ ఉందా? వినబడ్డ. అయితే జనార్దన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. ఫస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారికి ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన దాని మీద ఒక మాట చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు అనుమతి లేకున్నా కూడా టర్మినల్ స్టేట్ కాబట్టి మీరు మిగులు జలాలను వాడుకోవచ్చు అని కృష్ణాలో చెప్పారు. కాబట్టి అప్పుడు మిగులు జలాల కోసము మేము కడుతున్నాము, మేము హక్కులు కోరము అని చెప్పి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు పొన్నా లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ఆ ప్రాజెక్టులన్నీ తవ్వడము కట్టడం సాధ్యమైంది. హక్కులు కోరమని చెప్పారు కాబట్టి సాధ్యమైంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ నానా రకాల ఇబ్బందులు పెడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతి దాని మీద అభ్యంతర లేఖలు ఇచ్చాడు. ఇచ్చేసరికి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఈసీ అనుమతి కానీ ఇతర అనుమతులు కానీ వచ్చే అవకాశాలు లేవు. వీటికి బ్యాంకు లోన్స్ కూడా దొరికాయి. కాబట్టి ఎందుకంటే అనుమతి లేకుండా లోన్స్ ఇవ్వరు కాబట్టి కేసీఆర్ గారు కానీ కట్టలేకపోయారు. రేవంత్ రెడ్డి కూడా కట్టలేడు. ఇప్పుడు ఎందుకు కట్టలేడంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు లోపల ఒకటి ఉంటదండి, బయట ఒకటి ఉంటది. ఎందుకంటే ఇద్దరు కూడా ఏమంటారంటే నీళ్లు గోదావరిలో సముద్రంలో కలుస్తాయి, కట్టుకుంటానికి ఇబ్బంది ఏంది అని చెప్తారు నైస్ గా. కానీ వార్తా నుంచి మొదలుపెట్టి సీతారామ దాకా మన ప్రాజెక్టులు అన్నిటి మీద మిగులు జలాలు కాదు నికర జలాలు వాడుకుందామన్నా కూడా రాష్ట్రం విభజించిన తర్వాత మా అనుమతి లేని కట్టకూడదని చెప్పి ఒక తొండి పంచాంగం పెట్టి అన్ని లెటర్లు ఇచ్చారండి. ఒకవేళ వాళ్ళకి సౌహృదయత ఉంటే మీ గోదావరిలో మీకు వాటా ఉంది, మీ నీళ్లు మీరు వాడుకోలేకపోతున్నారు, మేమున్నప్పుడు కూడా చేయలేకపోయినాము, ఇప్పుడు మేము సహకరిస్తాము, మీరు లేఖలు గీకరాన్ని వాపసు తీసుకుంటే మీరు కట్టుకోండి అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇద్దరు దోస్తులే కదా, గురువు శిష్యులే కదా. చంద్రబాబు నాయుడు మాటలు గొడవలు వద్దు, నాకు గొడవలు కాదు నీళ్లు కావాలని ఆయన అంటాడు, నాకు గొడవలు వద్దు నీళ్లు కావాలని ఈయన అంటాడు. గొడవలు పెట్టుకోవాలనుకుంటున్నది ఎవరండి? ఎవరికి లేదు. గొడవలు పెట్టుకోవాలని ఎవరికి కూడా లేదు. ఈ గొడవలు కేవలం ఆ లెటర్ల వల్ల వచ్చినాయి. ఒకవేళ ఈ లెటర్లు వెనక్కి తీసుకుంటే బీజేపీ వద్దంటదా? కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వద్దంటదా? ఎందుకంటే ఈ రెండు స్టేట్లు కూడా మేము సామరస్యంగా పరిష్కరించుకుంటామంటే ఆ జలశక్తి మంత్రి అడ్డుపడతాడా? అపెక్స్ కౌన్సిల్ ఉన్నది వీళ్ళిద్దరు సామరస్యంగా మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడానికి. బట్ నేనేమంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు ఏదైతే రావాల్సి ఉన్నదో దాని మీద చంద్రబాబు నాయుడు లేఖలు ఇచ్చి అడ్డు పెట్టాడు. 45 టీఎంసీలు కూడా పెట్టాడు. ఒకటేమో చెరువులలో మేము మిగిలించుకున్న నీళ్లను మేము డైవర్ట్ చేసుకుంటామంటే మీకు మిగలట్లేదు, మీరు 130 టీఎంసీలు వాడుకుంటారు కాబట్టి మీరు కట్టుకోవడానికి వీల్లేదని చెప్పి చెరువుల నుంచి డైవర్ట్ చేసుకున్న 45కి అడ్డం పెట్టాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లేఖ అదే, చెరువుల నుంచి అన్న మేము వాడుకుంటాము అని చెప్పాడు. మరి రేవంత్ రెడ్డి పోయి ఆ లేఖను విడ్రా చేస్తే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి శరవేగంగా పనులు స్టార్ట్ చేయొచ్చు. రెండోది ఆ 45 టీఎంసీలను చూపెట్టైనా అనుమతులు ఈసీ అనుమతులు తీసుకుంటే బ్యాంకు లోన్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా పాలమూరు రంగారెడ్డి టేకప్ చేసి 1 year లో కంప్లీట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే కృష్ణా గోదావరి లింక్ వల్ల బచావ్ ట్రిబ్యునల్ వల్ల వచ్చే 45 టీఎంసీలు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రావాల్సిందే. కానీ చంద్రబాబు నాయుడు ఏమటం పెడుతున్నాడంటే మేము ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకోపోతాం అంటున్నాడు. అంటే నాగార్జున సాగర్ పైన వాడుకోవాలని చెప్పారు. మాకు నాగార్జున సాగర్ పైన శ్రీశైలం నుంచి మేము వాడుకుంటాం అంటున్నాడు. అది పెన్నా బేసిన్ కు తరలించే రైట్ లేదు. బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చింది నాగార్జున సాగర్ పైన కృష్ణా ఆయకట్టు వాడుకోవాలి. కృష్ణా ఆయకట్టు లేదు వాళ్ళకి, వాళ్ళకు ఉన్నదంతా పెన్నా ఆయకట్టే రాయలసీమలో. తొండి పంచాంగం పెట్టి దానికి ఒక లెటర్ ఇచ్చాడు. ఇన్ని అడ్డంకులు పెడుతూ గొడవలు పడుతున్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా గొడవలు పెట్టుకోమన్నాడా? మీరు విత్డ్రా చేసుకోండి, మీరు నీళ్లు తీసుకపోండి, బేసిన్ లేవు బేసిన్ లేవని కేసీఆర్ అన్నది అదే ఉద్దేశంతో. ఈ అడ్డుకులు లేదు. ఇప్పుడు బేసిన్ లేవు బేసిజాలు లేవని రేవంత్ రెడ్డి అంటే అభ్యంతరం ఎందుకు వచ్చింది? అప్పుడు ఎవరన్నా అభ్యంతరం లేదు భరత్ గారు, ఎవరన్నా అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన లెటర్లు అన్ని ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వార్దా నుంచి సీతారామ దాకా పాలమూరు రంగారెడ్డి దాకా ఏవైతే అభ్యంతరాలు పెట్టిందో అవన్నీ విత్డ్రా చేసుకోమనండి. అన్ని ఇష్యూలు ఆటోమేటిక్. రాయలసీమ ఎత్తిపోతల మీరు కట్టుకోమని చెప్పారా?
మెడ మీద తలకాయ అయినోడు తెలంగాణ ఎవడన్నా అంటాడా? జగన్ హయాంలో నేనేమంటే 4 కోట్ల మందిలో మెడ మీద తలకాయ ఉన్న తెలంగాణ అన్నాడు అసెంబ్లీలో అదే మాట. ఇప్పుడు ఎందుకంటే ఆ విషయంలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో బీఆర్ఎస్ వైసీపీ ఒక విధంగా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటాడు అది పనికిరాని ప్రాజెక్టు అని. నేనేమంటున్నా పనికిరాని ప్రాజెక్ట్ అయితే రద్దు చేసుకోమనండి. ఎందుకు కూర్చున్నాడు రద్దు చేసుకోకుండా? ఇంకా ఒక మాట, ఇప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు జగన్ ఉన్న టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే మాట మాట్లాడాడు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే ఒక్క క్లిప్పింగ్ చూపెట్టమనండి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ సమర్థించిండా? ఎన్జిటి పోయి తర్వాత సుప్రీంకోర్టు పోయి దాన్ని ఆపడానికి సిడబ్ల్యూసీలో అపెక్స్ కౌన్సిల్లో ఆపడానికి ట్రై చేసిండా? మన దగ్గర ఆపడానికి ట్రై చేసినట్టుగా విజువల్స్ ఉన్నాయి, రాతపూతలు ఉన్నాయి. ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేసింది గవినోల శ్రీనివాస్ కదా, రైతు కదా ప్రభుత్వం. అంటే ఒకటండి, గవినోల శ్రీనివాస్ చేసిండు గానీ దాన్ని మానిటరింగ్ చేసింది, ఇంప్లీడ్ అయ్యి వాళ్ళకి పెనాల్టీ వేయించింది, ఇవన్నీ ఎవరు చేశారు? అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఎన్నిసార్లు పోయిండు? మనము పిటిషన్ ఆయన వేసిండు కానీ వెంటనే ఇంప్లీడ్ అయ్యి గవర్నమెంట్ సుప్రీంకోర్టు పోయింది, ఇక్కడ పోయింది. మనము మర్చిపోతే ఎట్లా ఫ్యాక్ట్స్? వీళ్ళు ఏంటంటే థర్డ్ మెంబరీ ఉంటుంది ప్రజలకు, వీళ్ళు ఏదైనా మర్చిపోతారని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళు గోబెల్స్ వాళ్ళ గురువు వాళ్ళ ఆఫీసులలో బహుశా ఇంట్లోనో బెడ్రూమ్లలో గోబెల్స్ ఫోటో ఉంటే ఉండొచ్చు, ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి మీరు లైన్ లో ఉండండి. వి ప్రకాష్ గారు, వైసీపీ ప్రతినిధి